జై గురుదేవ్. బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. మనం ఇంతకు మునుపు స్వధర్మం, గృహస్థ ధర్మం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా సంఘ ధర్మం గురించి తెలుసుకుందాం. మనమంతా సంఘంలో ఉన్నాం కదా, సంఘ సభ్యులమే కదా. మరి ఆ ధర్మం తెలుసుకుంటే మనం సంఘంలో ఎలా మెలగాలి అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. విభిన్న దేశాల, విభిన్న మతాల కలయిక ఈ సంఘం. భిన్న భిన్న వృత్తి ప్రవృత్తులతో అలరారేది ఈ సంఘం. విద్యార్థికి నిత్య నూతన పాఠశాల ఈ సంఘం. వివిధ మతాలకు, భాషలకు, వ్యక్తులను గౌరవించడమే సంఘధర్మం. అన్ని రకాల మతాలను, భాషలను, వ్యక్తులను గౌరవిస్తూ ఉండడమే సంఘధర్మం. ఇక్కడ కేవలం ఒకే కులం వాళ్ళంతా కలిసి ఉంటే అది సంఘం కాదు, అది ఒక వర్గం అవుతుంది. కేవలం ఒకే మతం వాళ్ళంతా కలిసి ఉంటే అది సంఘం కాదు, అది ఒక వర్గమే అవుతుంది. కేవలం ఒకే జాతి వాళ్ళంతా కలిసి ఉంటే అది సంఘం కాదు, అది ఒక వర్గమే అవుతుంది. కేవలం ఒకే దేశం వాళ్ళంతా కలిసి ఉంటే అది సంఘం కాదు, అది కూడా ఒక వర్గమే. కేవలం ఒకే ప్రవృత్తి గల వాళ్ళంతా కలిసి ఉంటే అది సంఘం కాదు, అది ఒక వర్గం అవుతుంది. ఆస్తికులంతా కలిసి ఉన్నారనుకో, అది సంఘం కాదు, అది ఒక వర్గం మాత్రమే. నాస్తికులంతా కలిసి ఉన్నారనుకో, అది కూడా ఒక వర్గమే, సంఘం కాదు. అట్లాగే సంసారులంతా కలిసి ఉన్నారనుకోండి, అది కూడా ఒక సంఘం కాదు, ఒక వర్గమే. ఆధ్యాత్మిక పరులంతా కలిసి ఒక సంఘంలో ఉన్నామనుకోండి, అది కూడా ఒక వర్గమే, అది ఆధ్యాత్మిక వర్గం అంటారు. ఈ సంఘంలో ఎవరెవరి స్వధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఇతరుల స్వధర్మాలను హరించకుండా, అంటే నాశనం చేయకుండా, వాళ్ళ ఆత్మోన్నతికి తగిన సహకారాన్ని అందిస్తుండడమే సంఘధర్మం. మా కులపరంగా, మా మతపరంగా, మా జాతిపరంగా, మా వర్గపరంగా, మా వర్ణపరంగా, మా వృత్తిపరంగా, మా భాష పరంగా మా వరకు మేము బ్రతుకుతాం. ఇంకొకరి కులంతో కానీ, మతంతో కానీ, భాషతో కానీ, వర్ణంతో కానీ మాకు పని లేదు, మా ఇష్టమే మాది, ఇంకొకరి ఇష్టాలతో మాకు సంబంధం లేదు అని అనుకుంటే దీన్ని సంఘం అనరు, ముఠాలు అంటారు. వాళ్ళంతా ముఠాలు అంటారు. ఆ ముఠా, ఈ ముఠా, ఆ ముఠా అంటారు. ముఠాల వల్ల తగాదాలే ఉత్పన్నమవుతాయి కానీ సంఘం వల్ల సమైక్యత వృద్ధి చెందుతుంది. ముఠాల వల్ల మనోక్లేశం ప్రబలుతుంది, సంఘం వల్ల మనో వికాసం కలుగుతుంది. అందువల్ల ముఠాలుగా ఉండకూడదు, ముఠాల వల్ల తగాదాలే వస్తాయి. కొందరు సంఘం అంటే భయపడుతున్నారు, కొందరు సంఘాన్ని భయపెడుతున్నారు, మరికొందరు మనకెందుకులే అనుకుంటారు. ఇటువంటి ఆలోచనలతో కొనసాగితే, ఇది ఇట్లాగే కొనసాగితే ఏదో ఒకవైపు మాత్రమే సంఘం పయనం ఉంటుంది. దీని పర్యవసానమైతే అందరూ భరించాల్సిందే. మానవులంతా అన్ని విషయాలలో సమానులు కాకపోవచ్చు, కానీ వారందరూ కూడా సమానంగా మానవులే. ఇంకొకసారి చెప్తాను, అది మానవులందరూ అన్ని విషయాలలో సమానులు కాకపోవచ్చు, కానీ వారందరూ కూడా సమానంగా మానవులే. నేనున్నట్టు మీరుండరు, మీ మనసు ఉండదు, మీ మనసు ఉన్నట్టు నా మనసు ఉండదు. కానీ మనలో ఉన్న అన్ని శరీర అవయవాలంతా కూడా మానవుడికి ఏముందో నాకేమున్నాయి మీకు అవే ఉంటాయి, అందరూ సమానమే మానవులుగా కదా. కానీ విషయాలు సమానం కాకపోవచ్చు. నేను ఆధ్యాత్మిక విషయం చెప్తాను, కొందరు మంత్ర విషయాలు చెప్తారు, కొందరు తంత్ర విషయాలు చెప్తారు, కొందరు శాస్త్ర విషయాలు చెప్తారు, రకరకాలుగా ఉంటారు. ఇలాగా మన సంఘంలో అనేక రకాల వాళ్ళు ఉంటారు. బట్ అందరూ మానవులే, అందరూ సంఘజీవులే. సో ఆ సత్యాన్ని తెలుసుకుంటే అందరిలో ఒకటే ఆత్మ ఉంది, మనలో ఆత్మ ఒకటే, అందరిలో ఆత్మ ఒకటే, అంటే సర్వాత్మ భావన ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు వేరు మనం వేరు అనుకున్నప్పుడు ఆత్మలు వేరు వేరుగా అనిపిస్తూ ఉంటాయి మనకు. భావన మాత్రం సర్వాత్మ భావన ఉండాలి. ఈ స్థితికి మనం పొందాలి అంటే సాధన ఎక్కువ అవసరం, అవగాహన ఎక్కువ అవసరం, ధ్యానం ఎక్కువ అవసరం, శాస్త్ర అధ్యయనం ఎక్కువ అవసరం, అనేక ఉదాహరణలు మనం తెలుసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఆచార్య సాంగత్యం ఎక్కువ అవసరం అవుతుంది సర్వాత్మ భావన రావడానికి. ఒకసారి పత్రికారితో మాట్లాడుతున్నాం, మధుర స్మృతులు అన్న దాంతో. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మీ మీద ఏదో ఒక భావంతో వస్తాను సార్,
అంతకుముందు నన్ను ఏదో తిట్టారు, మీరు తిట్టినప్పుడు నా లోపలైతే ఉంటుంది మీరు నన్ను తిట్టారు అని చెప్పేసి, కానీ మీ దగ్గరకు వచ్చేటప్పుడు నేను నవ్వుతూ మాట్లాడుతుంటాను, అది మీకు అర్థమవుతుందా అని అడిగాను. అర్థమవుతుంది అన్నారు. మరి అర్థమైనప్పుడు నా పట్ల మీ భావన ఎలా ఉంటుంది అంటే, నా భావన నార్మల్గానే ఉంటుందంటారు. అది ఎట్లా సాధ్యం అంటే, నీవు వేరు నేను వేరు అనుకున్నప్పుడు కదా నాకు భావన మారుతుంది. నీవు నేను ఒకటే అయినప్పుడు నువ్వు నన్ను తిట్టుకున్నావు, నన్ను నేనే తిట్టుకున్నట్టే లెక్క కదా అన్నారు. సో ఇటువంటి హయ్యెస్ట్ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మనకు ఇంకా ఏ ధర్మాలు అక్కర్లేదు, ఇంకా అన్ని ధర్మాలు మనలోనే ఉంటాయి. సర్వాత్మ భావన అది, అవునా? సో ఇక్కడ మనకు సంఘం అంటేనే కొందరు భయం అవుతుంది, కొందరు భయపెడుతుంటారు. ఈ భయం ఎందుకు కలుగుతుందంటే అనేక కారణాలు ఉన్నాయి ఈ భయం కలగడానికి. ఒకటి, ఏదైనా ఒక విషయం తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉండాలి, కానీ ఆ తెలియని విషయాన్ని ఊహించడం మొదలవుతుంది. ఊహించడం వల్ల నువ్వు కొత్తగా ఏం ఊహించలేవు, నీలో ఉన్న భావాలను వ్యతిరేక దిశలో దాన్ని ఊహించడం మొదలు పెడతావు, అందువల్ల భయం కలుగుతుంది. అట్లాగే కొందరికి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి, వాటిని మనకేమన్నా జరుగుతుందేమో అని అన్వయించుకుంటాం, మనకు అన్వయించుకుంటాం. ఆ అన్వయించుకోవడంలో మనకు భయం కలుగుతూ ఉంటుంది. అందుకే ఎవరికైతే వాళ్ళది మనకు మనకే కొన్ని విషయాల్లో. సో దేన్ని అన్వయించుకోవద్దు. వాళ్ళకి రోగం వచ్చింది కదా మనకు రోగం రావాలని లేదు, వాళ్ళకి డబ్బు వచ్చింది కదా మనకు డబ్బు రావాలని లేదు. ఇలా దేన్ని అన్వయించుకోవద్దు. నీ కర్మానుసారంగా నిన్ను నువ్వు డిజైన్ చేసుకొని ఈ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు మాత్రం కొన్ని వస్తాయి, కొందరికి కొన్ని రావు. సో అందువల్ల దాన్ని ఊహించుకొని భయపడే పని లేదు. గతం తాలూకు అనుభవాలు రావడం వల్ల కొందరికి భయం కలుగుతూ ఉంటుంది. ధ్యానంలో కూడా అనేక రకాల అనుభవాలు వస్తూ ఉంటాయి గతం తాలూకు. దాన్ని చూడడం వల్ల కొందరు ఏం చేస్తారంటే, నేను ధ్యానం చేస్తుంటే ఎవరో ఒకరు చనిపోయినట్టు కనబడుతున్నారండి, ఆ కనబడ్డ వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు పోతున్నారు, అందువల్ల నేను ధ్యానాన్ని వదిలేశానంటారు. నీకు రావడం వల్ల వాళ్ళు చనిపోతున్నారా? లేదంటే వాళ్ళు చనిపోవడం వల్ల నీకు వస్తుంది, అంతే, జరగవలసింది జరుగుతోంది. పోనీ నువ్వేమైనా ఆపగలుగుతావా? నీకు వచ్చింది 3 రోజుల ముందు వచ్చింది, నువ్వేమైనా ఆపగలుగుతావా? మీరు చనిపోతారు, నాకు వచ్చింది, అందువల్ల మీరు ఏమన్నా మంచి కార్యాలను చేసుకుంటారని చేసుకుని ఎవరికైనా చెప్పగలుగుతాం మనము? పోనీ వాళ్ళు వింటారా? నేను నిజంగా జ్ఞాని అయితే వింటాడు. ఎంత టైం ఉందండి అంటాడు, అన్న 3 రోజులు టైం ఉంది అంటారు అనుకో. ఓకే, ఆ 3 రోజుల్లో వాడు ఏం చేయాలంటే చేసేస్తాడు, కోరికలు దహించేస్తాడు. తప్పు ఎప్పుడైనా చేసింటే ఎవరికైనా సారీ చెప్పాలని చెప్పేస్తాడు, థ్యాంక్స్ చెప్పాలంటే చెప్పేస్తాడు, తన దగ్గర నుంచి పని చేస్తాడు, చచ్చిపోతాడు. అయిపోయింది. వెరీ సింపుల్. అంత జ్ఞాన సముపార్జన ఉండాలి మన దగ్గర, అంత జ్ఞాన సంపద ఉండాలి మన దగ్గర. ఓసారి ఇట్లాగే ధ్యానం చేస్తున్నప్పుడు మా మేనత్త, ఆమె నంద్యాలలో ఉంటారు, ఆవిడ తల దగ్గర దీపం కనబడింది నాకు. సో తల దగ్గర దీపం ఇట్లా కాదు, ఇట్లా కనబడలేదు, పడుకున్నప్పుడు తల దగ్గర దీపం కనబడింది. అంటే ఏంటి, చనిపోయిన తర్వాతనే కదా పెడతారు దీపము, కనపడింది. సరే, చక్కగా జాగ్రత్త స్థితిలో ఉన్నాను నేను, బాగా క్లియర్గా కనబడింది. నేను ధ్యానం చేస్తున్నాను కదా, అప్పుడు నంద్యాలకు వెళ్ళాను. ఒక సండే వెళ్ళి స్ట్రైట్గానే ఆమెకు వేరే ఏమి చెప్పలేదు. ఇంకా నేను ధ్యానం చేస్తుంటే నీ తల దగ్గర నువ్వు చనిపోయిన తర్వాత దీపం పెట్టినట్టుగా కనపడింది, నీ ఇష్టం, నీ జీవితం ఎంత ఉందో నాకు తెలియదు, నాకైతే టైం రాలా, సంవత్సరమా 2 సంవత్సరాల 1 దినమా 2 దినమా రాలేదు, నీ ఇష్టం, ఏమైనా జీవితాన్ని మార్చుకో అవసరం ఉందా చూసుకో, నువ్వు నీ ఇష్టం, టైం అయితే దగ్గరుంది అన్న. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? నువ్వు ధ్యానం చేసుకో అన్న. సింపుల్. ధ్యానం చేసింది, నంద్యాలలో ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసింది, చాలామందికి ధ్యానం నేర్పించింది ఆమె, చాలా హాయిగా చనిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, చాలామంది మేము కళ్ళు మూసుకుంటే వాళ్ళు చనిపోయినారు, వీళ్ళు చనిపోయినారు, నాకు ఈ అనర్థం జరిగింది, అది జరిగింది చాలా అంటుంటారు. నువ్వు అక్కడ జరగవలసిన నువ్వు చూసావంతే, నీ ఛానల్ అట్లా వెళ్ళింది, నీకు కనపడింది అంతే. నువ్వు చూడడం వల్ల అక్కడేం చనిపోరు, వాళ్ళు చూసినా ఆగేదేమి లేదు అక్కడ. అట్లాగా మా అత్తకు కూడా చెప్పాను, అట్లా అవకాశం ఉంటే మనం చెప్పొచ్చు, లేదండి నాకు ఇట్లా కనబడ్డారు, మీరు ఏమన్నా అవకాశం ఉందంటే ధ్యానం చేయండి, జ్ఞానం సంపాదించుకోండి, దాన ధర్మాలు చేసుకోండి, ఈ డబ్బు మీకు పైన ఉపయోగపడుతుంది అని. కన్వర్షన్ ఆఫ్ మనీ, అంతే, సింపుల్. సో ఆ రకంగా మన జ్ఞానాన్ని చెప్పొచ్చు. అలా కాకుండా భయపడి మానేసామనుకో నష్టపోయింది మనకు. గతంలో చేసింటారు, ఏదో కొంత ధ్యానం చేసింటారు, ఆ శక్తి ఉంటుంది, ఇప్పుడు ఏదో కనపడుతుంటాయి. సో దాన్ని మనం సరిగ్గా ఉపయోగించలేకపోతే నష్టపోతాం, మనం భయపడుతుంటాం. తర్వాత కొత్త విషయాలపై ఆసక్తి లేకుండా ఉంటారు చాలామంది సంఘంలో, సో దానివల్ల నష్టమే. తర్వాత జీవితంలో సరైన దృక్పథం ఉండాలి.
ఈ దృక్పథం లేకుంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సంఘంలో మనుషులు చూస్తుండాలి, వాళ్ళు ఏ రకంగా ప్రోగ్రెస్ అవుతున్నారు. మరి బుద్ధుడు ఎట్లయ్యాడు, పత్రిజీ ఎట్లయ్యారు, జీసస్ ఎట్లయ్యాడు, ఓషో ఎట్లా వెళ్ళారు, రమణ మహర్షి ఎట్లున్నాడు, ఇలా అంత మహాత్ములంతా ఉన్నారు మన చుట్టుపక్కల. వాళ్ళ ఏ దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్ళారు. సో ఆ దృక్పథం యొక్క లక్షణాలు ఏంటి, మనలో ఉన్న లక్షణాలు ఏంటి, మన గుణాలు ఏంటి, వాళ్ళ గుణాలు ఏంటి చూసుకొని ఎటువంటి గుణాలు ఉంటే ఆ దృక్పథం వైపు మనం వెళ్ళొచ్చు అనేది మనం చూసుకుంటూ ఉండాలి. సంఘం యొక్క ఉపయోగం అదే మనకు. మన ఇంట్లో మన ఊరికే కూర్చుంటే మనకు తెలియదు. సంఘం యొక్క ప్రపంచాన్ని మనం చూస్తే మనకు అది అర్థమవుతూ ఉంటుంది. కొంత అనుకున్నవి జరగబోవు, కొంత అనుకోనివి జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మనం అనేక భయాలు కలుగుతూ ఉంటాయి మనలో, వాళ్ళని చూసి వీళ్ళని చూసేది. ఇంకోటి ఎవరేమనుకుంటారో అన్నది పెద్ద మనకు భయం. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. అవునండి, ఇది అనేక రకాలుగా ఉంది. మన ఆహార వ్యవహారాల్లో కానీ, చూపుల్లో కానీ, మాటల్లో కానీ చాలా చాలా ఉంటుంది. సో దీని నుంచి మనం బయటపడాలి. ఎవరేమనుకుంటారో అన్న పాయింట్ని పక్కన పెట్టి అసలు నా వరకు నేనేమనుకుంటాను, నా వరకు ఏమి తెలుసు, నా వరకు ఏం చెప్పగలుగుతాను, నాకున్న జ్ఞానం ఎంత, ఆ జ్ఞానం ప్రకారం నేను చెప్పగలుగుతానా లేదా. 2 పాయింట్లు తెలుసు, 2 చెప్తాను, 3 తెలుసు, 3 చెప్తాను, మిగతాది ఏమీ నాకు తెలియదు, నష్టం లేదు. మైక్ తీసుకో, 3 పాయింట్లు చెప్తే 3 చెప్పు. అరే గంటలు గంటలు ఆయన స్పీచ్ ఇచ్చాడే, నేను 3 నిమిషాల్లో లేదా 3 ముక్కల్లో చెప్తే ఎట్లా అన్నది అనుకోవద్దు. మైకు పట్టుకోవడం, ఇది నిలబడమే గొప్ప విశేషము. 3 ముక్కలు మాట్లాడు ఇంకా గొప్ప విశేషము. ఇంకా అంతకంటే ఏం కావాలి. సో ఎవరికైనా సరే, ఏదైనా సరే ఒక విషయాన్ని మనం చెప్పాలనుకున్నప్పుడు దాన్ని 3 ముక్కల్లో చెప్పగలగాలి, లేదా 3 గంటల సేపు అయినా చెప్పగలగాలి. ఒకసారి ఇక్కడికి పోయాం, నాగల్దిన్న వెళ్ళాం. నాగల్దిన్న వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో 94, 95 అనుకుంటాను. పత్రికారు మౌనంలో ఉన్నారు. సార్ చేరేశారు, సార్ పక్కన నాకేశారు. వేసిన తర్వాత ఈరోజు సార్ ఏమన్నా మౌనం వీడుతారేమో, ఇంకా ఈరోజు క్లాస్ తీసుకుంటారేమో, మౌనంలో ఉన్నారు. చాలా రోజులు ఆయన మాటలు వినక మేము కూడా. సో మంచి అవకాశం మాకు కూడా అని నేను వెయిట్ చేస్తున్నా. సార్కు మైక్ ఇచ్చారు, మాట్లాడతారేమోని. సార్ ఇట్లా చూసి మైక్ నాకు ఇచ్చాడు. ఓకే అనుకున్నా. తర్వాత ముందర ఒక ప్యాంప్లెట్ ఉన్నింది, దాంట్లో దాదాపు ఒక 30 పాయింట్లు ఉన్నాయి ఈ ధ్యానం మీద, ఆధ్యాత్మికం మీద. ఇచ్చి నాకు చూపించి ఫస్ట్ లైన్ చూపించాడు. నువ్వు అన్నాడు, నువ్వు మాట్లాడు అన్నాడు. ఓకే, దాని గురించి మాట్లాడినా. మళ్ళీ 2వ పాయింట్ చూపించాడు. అట్లా 30 పాయింట్లు చూపించాడు. 3 గంటల సేపు మాట్లాడిచ్చాడు ఆయన పక్కనే కూర్చోడు. ఇది బాగుందా? ఓకే. నెక్స్ట్ డే ఆ పెద్ద మీటింగ్ జరిగింది. చాలా 100 మంది వచ్చారు అక్కడికి. మరి ఇంతమంది వచ్చారే, సార్ మాట్లాడుకుంటే ఎట్లా అని మేము అనుకుంటూ ఉన్నాం. సరే, వెంకటేశ్వర గారని ఊరకొండ మాస్టర్, ఆయన దేహాన్ని విడిచారు. ఆయనకి ఇచ్చారు. మామూలుగా ఇస్తే కొంత మా అనుభవాన్ని అది చెప్పాల్సి వస్తుంది కదా. అప్పుడంతా కొత్త క్లాసెస్, అందరూ వచ్చేవాళ్ళంతా కొత్త వాళ్ళే. అందువల్ల ఆయన ఇంకా ధ్యానం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. 3 ముక్కల్లో ముగించు అన్నాడు సారు. 3 ముక్కల్లో ఆయన 3 ముక్కలు కూడా రాలే, 2 ముక్కలు వచ్చేసే మైక్ ఇచ్చేసాడు. మరి నాకు ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఏం చెప్పలే, ఊరికే మైక్ ఇచ్చాడు. నేను 3 ముక్కల్లో ముగించాలనా, కొంచెం 3 గంటల సేపు చెప్పాలనా అన్నదే. తర్వాత నేను ఇంకా మళ్ళీ క్యాసెట్ వేయడానికి ప్రయత్నం చేశాను. క్యాసెట్ అంటే నిన్న ఏం చెప్పానో మళ్ళీ దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే నా పక్క చూసి 3 ముక్కల్లో చెప్పు అన్నాడు. నోటితో చేయి కూడా 3 ముక్కల్లో చెప్పు అన్నాడు. 3 ముక్కలు ఏం చెప్పాలి? ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి అని చెప్పేసి ఇచ్చేసా ఆయనకు. ఇంకైతే 3 ముక్కలు ఏం చెప్పగలుగుతాం మనము? అంటే మనిషి ఎట్లా కావాలంటే అట్లా మలుచుకోవాలి వెంటనే, ఇమీడియట్గా భయపడకూడదు. 3 ముక్కల్లో నీకేమనిపిస్తే అదే చెప్పే, అంతే. 3 గంటలు ఏం చెప్పగలిగితే చెప్పగలుగు అంతే. ఆ కెపాసిటీని తెచ్చుకొని, ఆ కెపాసిటీ లేనప్పుడు కెపాసిటీని పెంచుకో. కెపాసిటీ పెంచుకున్న తర్వాత అవసరాన్ని బట్టి, ఎట్లా ఉన్నారు మనుషులను బట్టి నువ్వు క్లాస్ తీసుకోవడానికి ఎట్లానూ చూసుకో. ఇప్పుడు అందరూ విలేజర్స్ వచ్చినారనుకో, నువ్వు ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడినావు అనుకో, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. సో పెద్ద పెద్ద సంస్కృత పదాలు చెప్పామనుకో, ఉపయోగం ఉంటుందా? ఉండదు. సో అక్కడ ఏం చేయాలి? ఆ పరిసరాలకు తగ్గట్టుగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో అటువంటి సబ్జెక్ట్ని నువ్వు తీసుకొని చెప్పగలగాలి. అది సంఘంలో నువ్వు ఉన్నప్పుడు సంఘధర్మంగా నువ్వు ఏ ధర్మంలో ఉన్నావు, ఎక్కడున్నావు అని తెలుసుకొని దాని తగ్గట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉండాలి.
నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నా సరే, ప్రాపంచికంలో ఉన్నా సరే, 10 మందిలో ఉన్నా సరే, బంధువుల దగ్గర ఉన్నా సరే, స్నేహితుల దగ్గర ఉన్నా సరే, సంసారంలో ఉన్నా సరే, ఆ సందర్భానుసారంగా ఏది మాట్లాడితే బాగుంటుంది అనుకున్నప్పుడు అది నీకు సంఘధర్మంగా నీవు ఎప్పుడైనా ఇబ్బంది ఉండదు. నీకు ఎవరు వచ్చినా నిన్ను నవ్వుతూ ఆహ్వానిస్తారు అనండి. సో ఇది సంఘధర్మంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ సంఘంలో ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండదు. ఒకరి మీద ఒకరి నమ్మకం రావాలంటే చాలా కష్టం, అవునండి. నమ్మకం పోగొట్టుకోవడం చాలా ఈజీ, కానీ నమ్మకాన్ని పెంచుకోవడం చాలా కష్టం. ఇప్పుడు చెప్తుంటారు, వాడు మోసం చేస్తాడు, వీడో చేస్తాడు, నువ్వు ఎవరిని నమ్మి మోసపోవద్దు అని చెప్పి జనరల్గా ప్రతి ఒక్కరు ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ముందు అది తెలుసుకో. నేను ఇది అనుభవపూర్వకంగా తెలుసుకొని అనుభవంతో చెప్తున్నాను కాబట్టి నువ్వు నా మాట నమ్మచ్చు. ఏదైతే నమ్మొద్దని చెప్తామో మళ్ళీ అదేది తిప్పి తిప్పి నేను అనుభవంతో చెప్తున్నాను కాబట్టి నువ్వు నా మాటను నమ్మొచ్చు అని చెప్తుంటారు లాస్ట్లో. అవునా? అది తప్పే కదా. అక్కడ వాళ్ళు చెప్పింది నమ్మొద్దన్నప్పుడు నువ్వు చెప్పింది ఎట్లా నమ్మాలి నేను? అందుకే ఏది గుడ్డిగా వద్దు అంటాడు భగవాన్ బుద్ధ. ఆయన కొన్ని మార్గదర్శక సూత్రాలు చెప్పాడు దీనిపైన, నమ్మాలా వద్దా, సంఘాన్ని ఏ రకంగా నమ్మాలి, ఏ రకంగా నమ్మకూడదని చెప్పేసి కొన్ని మార్గదర్శకాలు చెప్పాడు. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అది. సో ఏది గుడ్డిగా నమ్మవద్దు, అలా అని దేనిని గుడ్డిగా కొట్టిపారేయద్దు. గుడ్డిగా నమ్మవద్దు, గుడ్డిగా కొట్టిపారేయద్దు. ఎవరేం చెప్పినా ముందు శ్రద్ధగా వినాలి. ఎవరేం చెప్పినా శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని మన విచక్షణ జ్ఞానంతో సంపూర్ణంగా విచారించాలి. మనకంటూ విచక్షణ ఉంది కదా, మనకు బుద్ధి ఉంది కదా, దాంతో సంపూర్ణంగా విచారించాలి. పరిశోధించి తెలుసుకున్న సత్యాన్ని మాత్రమే ఆచరించాలి. ఇంకా వాడు అట్లా చెప్పాడు, తప్పు చెప్పాడు, ఒప్పు చెప్పాడు, ఇవన్నీ నీకు అనవసరం. ఎవరేం చెప్పినా విను, శ్రద్ధగా విను. నీ విచక్షణ జ్ఞానంతో నువ్వు విచారించుకొని నీకు అది కరెక్ట్ అనిపిస్తే ఫాలోగా, కరెక్ట్ కాలేదంటే వదిలేసి, లేదంటే నా బుద్ధికి అందలేదు అంటే పక్కన పెట్టు, ఖండించవద్దు దాన్ని, అలా పక్కన పెట్టు. అట్లాగే ఇంకొందరు ఏం చెప్తారు, ఇది తరతరాలుగా వస్తుంది అని చెప్పి నువ్వు దీన్ని గుడ్డిగా నమ్మవద్దు అంటాడు ఆయన. 10 తరాల నుంచి వస్తుంది, 100 తరాల నుంచి వస్తుంది, అందువల్ల దీన్ని గుడ్డిగా నమ్మవద్దు అంటాడు. ఇది చాలా వరకు చాలా ఇళ్ళలో చాలా వరకు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకరింట్లో సంవత్సరీకం జరుగుతూ ఉంది. సంవత్సరీకం అంటే వాళ్ళ ఇంట్లో పెద్దలు పోయినప్పుడు ఏదో చేస్తారు సంవత్సరీకం అని, సంవత్సరానికి ఒకసారి ఏదో చేస్తారు. చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ ఫస్ట్ ఇంట్లో మొదట పూర్వీకుల ఇంట్లో ఒక పిల్లి ఉండేది. అది ఈ టైంలో డిస్టర్బ్ చేస్తుందని చెప్పి దాన్ని గంప కింద పెట్టేవాళ్ళు. ఇదంతా ప్రోగ్రామ్ అయిన తర్వాత దాన్ని గంప తీస్తే అది మళ్ళీ ఆడుకునేది. ఆ తర్వాత ఆ తరం పోయింది, 2వ తరం వాళ్ళు వచ్చారు. 2వ తరం వాళ్ళు అప్పటికి పిల్లులు పెంచేవాళ్ళు ఇళ్ళల్లో, చాలా ఇళ్ళల్లో. సో మళ్ళీ అదే పని చేశారు. ఇక 3వ తరం వచ్చేలకు కాలం మారింది, పిల్లి లేదు ఇంట్లో, ఎలకలు లేవు, పిల్లి లేదు. సో అప్పుడు తాత నాన్న వీళ్ళంతా పిల్లి పెట్టేవాళ్ళు గంప కింద, ఎక్కడో చోట పిల్లి తీసుకురావాలని చెప్పి పిల్లి తీసుకొచ్చి ఆ కారమైన తర్వాత గంప కింద పెట్టి కార్యం చేసేవాళ్ళు. ఆ తర్వాత వదిలేసేవాళ్ళు. ఎందుకు? ఇది తరతరాలుగా వస్తుంది, మా ఆచారం ఇది తరతరాలుగా వస్తుంది, దాన్ని ఏం తీసేసేయలేదు. కారణం తెలియదు, చెప్పేవాళ్ళు లేరు దానికి. నెక్స్ట్ చెప్పకుండానే కాలం గడిచిపోయింది, అడిగేవాళ్ళు కూడా తక్కువ. సో ఆ విధంగా తరతరాలుగా వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పి గుడ్డిగా నమ్మవద్దన్నాడు బుద్ధుడు. ఒకే విషయాన్ని చాలాసార్లు చెప్పారని కూడా నమ్మవద్దంటాడు. ఒకే విషయాన్ని 10 మంది చెప్పారనుకో, 10 మంది చెప్పినప్పుడు దాన్ని నమ్మకుండా ఎట్లా ఉండేది మనము అనిపిస్తుంది కదా, అట్లా నమ్మవద్దంటాడు. శాస్త్రం చెప్పిందా చూసుకో, గురువు చెప్పాడా చూసుకో, లేదా నీ అనుభవంలో ఉందా చూసుకో. పెద్దలు చెప్పారు, అధికారులు చెప్పారని నమ్మవద్దంటాడు. ప్రతి దానిని జాగ్రత్తగా గమనిస్తూ విశ్లేషణ చేసుకుంటూ దృష్టాంతాలున్న కారణాలతోనే ఏకీభవిస్తూ అందరికీ ఉపయోగమైనదైతే దాని వరకు స్వీకరిస్తాలి. గుడ్డిగా కొట్టేయద్దు, గుడ్డిగా స్వీకరించవద్దు. దానికి తగ్గట్టుగా దాని దృష్టాంతం ఉంటే అప్పటికి తాత్కాలికంగా దాన్ని తీసుకో. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాం. ధ్యానం అన్నది సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సర్వసిద్ధి ప్రదాయిని అంటున్నాం. అవునా? నిజంగా ఈ 3 వచ్చినాయా? సర్వరోగ నివారణ జరిగిందా? లేదు కదా. మరి
పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ధ్యానం అనేది సర్వరోగ నివారణ అని మనం పెట్టేశాం. అంటే దానికి కండిషన్స్ అప్లై అవుతాయి. ఎప్పుడు అది సర్వరోగ నివారణ, ఎన్ని గంటలు చేస్తే సర్వరోగ నివారణ, ఏ స్థితిలో ఉంటే నీకు సర్వరోగ నివారణ అవుతుంది. సో అన్నది మనం చూసుకోవాలి. మీరు చెప్పారు కదండి ధ్యానం చేసే అన్ని రోగాలు పోతాయని, నేను ధ్యానం చేస్తున్నా నాకు రోగం పోలేదు, నాకు చెప్పండి. మిమ్మల్ని నమ్మాలా నేను వద్దా? మీరు చెప్పింది అబద్ధమే కదా, అవునా కదా? అహం బ్రహ్మాస్మి అని చెప్పాయి వేదాలు, తత్వమసి అని చెప్పాయి. అంటే నేను దేవుడే, నేను బ్రహ్మనే, నువ్వు బ్రహ్మమన్నాడు. మరి వేదాలను తప్పు పట్టలేరే ఎందుకు? అదొక సూక్తి, దాని నుంచి ఒక 1000 పేజీలు 2000 పేజీలో ఉంటుంది. దాన్ని పట్టుకుని మనం లోపలికి వెళ్ళాలి. అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుణ్ణి అని చెప్పినప్పుడు దాని లోపల పట్టుకుని నేను భగవంతుని ఎట్లా అవుతాను అన్నది చూసుకొని వెళ్తే, నీ లోపలికి నువ్వు వెళ్తూ ఉంటే అప్పుడు నీకు నువ్వే కనపడతావు. అప్పుడు అర్థమవుతుంది అహం బ్రహ్మాస్మి అన్నది. అంతవరకు నీకు తెలియదు అది అహం బ్రహ్మాస్మి అన్నది. సో ఇదంతా కూడా మనము గుడ్డిగా నమ్మవద్దని చెప్పడానికే. సంఘంలో నమ్మించే వాళ్ళు ఉంటారు, నమ్మి మోసపోయే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నమ్మి మోసపోయే వాళ్ళదే తప్పు అంటారు పెద్దలు. నమ్మించే మోసం చేసే వాళ్ళని అనరు, నమ్మి మోసపోయే వాళ్ళదే తప్పు అంటున్నారు పెద్దలంతా కూడా. అందువల్ల మనం మోసపోకుండా ఉండాలంటే ఎవరేం చెప్పినా వినాల్సిందే. నీ విచక్షణను ఉపయోగించి శ్రద్ధగా దాన్ని విశ్లేషణ చేసుకుని నువ్వు దాన్ని ఆచరించాలి అన్నది. ఈ సంఘంలో కాలుష్యం అనేది కూడా చాలా ఉందా అండి? కాలుష్యం అంటే నేను తెలుగులో చెప్పాను, మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు, సంతోషం. కాలుష్యం అంటే పొల్యూషన్ అంట. నైస్. అన్ని రకాల కాలుష్యాలు ఉన్నాయి. అన్ని రకాల కాలుష్యాల్లో వాతావరణ కాలుష్యం, ఆలోచన కాలుష్యం, నీటి కాలుష్యం, ఇంకా శబ్ద కాలుష్యం, రకరకాల కాలుష్యాలు ఉన్నాయి కదా. సో ఈ కాలుష్యాల్లో ముఖ్యంగా ఇప్పుడంటే బాగా బీడీ సిగరెట్లు ఇవన్నీ చాలా తక్కువ. ఒకప్పుడైతే బస్సులో పోయినా, ట్రైన్లో పోయినా, సినిమా హాల్లో పోయినా భయంకరంగా ఉండేది, అవునా? సో రాను అవన్నీ చాలా కట్టి అయిపోయినాయి. ఎవరైనా బీడీ సిగరెట్ తాగాలంటే ఆడో దూరంగా పోయి, మనుషులు లేని చోట పోయి, ఆ మనుషులు అక్కడ రాగలే అనుకున్న చోట వాడు ఏదో తాగేసి 4 సార్లు వాడు కూడా వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో జరుగుతుంది. సో ఆ కాలుష్యం బాగా తగ్గింది. దానిపైన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కూడా రాసింటారు పాపం. కానీ వాడేమనుకుంటాడు, నేను పొగను తాగడం లేదు, వదిలేస్తున్నాను కదా అనుకుంటాడు. పొగను తాగినా కానీ నేను వదిలేస్తాను కదా, నా దగ్గర ఏం పెట్టుకుంటానా, అది వదిలేస్తున్నా అనుకుంటాడు. అందువల్ల వాడు హ్యాపీగా తాగేస్తున్నాడు అట్లా. సో ఇక్కడ వ్యక్తిగత కాలుష్యం అనేది చాలా ఉంటుంది. అదే బీడీ సిగరెట్ల ద్వారా. తర్వాత మన మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ చాలా ఇంపార్టెంట్, అవునా? మన స్కూటర్స్ కానీ, కార్లు కానీ అవన్నీ చాలా చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. లేకపోతే దాని నుంచి వచ్చే కాలుష్యం కూడా, మనం సంఘంలో ఉన్నాం కాబట్టి మన ద్వారా, మన వెహికల్స్ ద్వారా అటువంటి కాలుష్యం రాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు నీట్గా లోపల కార్బన్ ఇవన్నీ ఉంటాయి కదా, కార్బన్ ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేస్తూ మెయింటైన్ చేస్తుండాలి. సర్వీసింగ్ ఇస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. తర్వాత మనకు కొంచెం కామన్ సెన్స్ కూడా బాగానే ఉంటుంది మన సంఘంలో ఉన్నప్పుడు. అది లేకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. తర్వాత పారిశ్రామిక కాలుష్యం అంటే ఫ్యాక్టరీస్ వల్ల కూడా చాలా కాలుష్యం వస్తూ ఉంటుంది. దానికి ఎన్ని రూల్స్ ఉంటాయంటే అన్ని రూల్స్ ఉంటాయి, కానీ చాలా వరకు చాలామంది పాటించరు. దాని నుంచి వచ్చే వాటర్ కానీ చాలా ఫిల్టర్ చేయాలి. తర్వాత ఆ పొగ కూడా బయటికి రావడానికి వచ్చిన పొగ కూడా, ఆ పొగ సంఘానికి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ చుట్టూ చెట్లను పెంచాలి, పెద్ద పెద్ద చెట్లు పెంచాలి. దానివల్ల ఆ కాలుష్యం తగ్గడానికి ఉపయోగపడుతుంది. కానీ అక్కడ ఫాలో అవ్వడం లేదు. సో దానివల్ల కాలుష్యం ఉంది అంటే వాళ్ళు సంఘ ధర్మాన్ని పాటించడం లేదని అర్థం. వాళ్ళ వరకు వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఆ స్వార్థాన్ని చూసుకుంటున్నారో వాళ్ళంతా నెక్స్ట్ ఎవరి ద్వారా అయితే ఈ కాలుష్యం పెరుగుతుందో మళ్ళీ జన్మల్లో ఆ కాలుష్య కోరల్లోనే వాళ్ళు చిక్కుకోవాల్సిందే, అంతే, తప్పదు. ఏదైతే నువ్వు ధర్మానికి విరుద్ధంగా పోతున్నావో, అధర్మంలో ఉంటావో, స్వార్థంలో ఉంటావో, మళ్ళీ ఆ ధర్మం నువ్వు నిర్వర్తించేంత వరకు నువ్వు ఆ కర్మను ఎన్ని జన్మలైనా కూడా నువ్వు తీర్చుకోవాల్సి వస్తుంది, అంతే. మరి చాలామంది గణికార్ములు ఉంటారు. ఎందుకు వాళ్ళు అక్కడే పని చేయాలి? ఎందుకు వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు కదా.
మరి అక్కడే రావాల్సిందే, అక్కడే చచ్చిపోతుంటారు, అక్కడే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, గుండె నొప్పులు వస్తుంటాయి, చెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అయినా సరే అక్కడే పనిచేయాలి, వేరే మార్గం లేదు. ఎందుకు? కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అది ఇలా చాలా ఉంటుంది కర్మ సిద్ధాంతం సంఘధర్మం మీద కూడా. మనకేముందిలే, మన వరకు బాగున్నాంలే మనం అనుకుంటూ ఉంటాం. అట్లేం లేదు. ఇది ప్రతి స్టెప్పులోనూ, ప్రతి క్షణము, ప్రతి విషయంలోనూ కూడా మనం ఈ కర్మ సిద్ధాంతం అయితే అప్లై చేసుకుంటూ ఉండాల్సిందే. అట్లాగే ఇంట్లో చెత్త, బయట చెత్త. చాలామంది గమనించండి, ఇంట్లో ముందర ప్రొద్దున లేస్తని చిమ్ముతారు, అవునా? కసం అంతా నూకేసిన తర్వాత దాన్ని ఒక సైడ్ పెట్టేస్తారు. నిజంగా ఏం చేయాలి? బయట చిమ్మినా కూడా దాన్ని తీసి మనకు దగ్గరలో ఉన్న తొట్టిలో వేయాలి. మున్సిపల్ తొట్టిలో పెట్టింటారు. కానీ మనం ఏం చేస్తారు? చాలా వరకు అన్నీ తీసి పక్కన పెడతారు. మళ్ళీ గాలి వస్తుంది, సాయంత్రానికి మళ్ళీ చిమ్ముతారు, మళ్ళీ గాలి వస్తుంది. ఒక్కసారి ఒక 10 రోజులు ఎవరెవరకు ఆ చెత్త తీసేస్తే మళ్ళీ వస్తుందా? దుమ్ము వస్తుందా? రా. కానీ ఆ పని చెయ్యం. ఒక్కసారి అలా చేస్తే అది బాగుంటుంది. సో ఇదంతా కూడా చెత్త కాలుష్యం. అట్లాగే శరీర విసర్జిత కాలుష్యాలు, అంటే మన ద్వారా, జంతువుల ద్వారా వచ్చే అనేక కాలుష్యాలు ఉన్నాయి. అవి కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. ఇవన్నీ కూడా మనం చాలా కాలుష్యమే. సంఘ ధర్మంలో మనం ఉన్నప్పుడు సంఘానికి ఇబ్బంది కలగకుండా ఉండే పనులన్నీ చేస్తూ ఉండాలి. ఓకే. తర్వాత శాకాహారం, ఫలాహారం సంఘధర్మంలో ఒక భాగం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు, మన మాటలు సంఘం మీద ప్రభావం ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. మనం సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకుంటే మన వల్ల సంఘానికి ఎటువంటి ఇబ్బంది రాదు. అందువల్ల సాత్వికమైన ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంతే. అట్లనే పోషక పదార్థాలు ఉన్న ఆహారం అయితే తీసుకోవాల్సిందే. ఊరికే ఆకుకూర ఒకటి తీసుకున్న ఉపయోగం లేదు. అన్ని పోషకాలు మన ఆహారానికి, మన శరీరానికి వెళ్ళాలి. ఎందుకంటే మన బాడీలో విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండాల్సిందే. ఏది తక్కువైనా కూడా బాడీ ఫంక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే బాడీ ఫంక్షనింగ్ సరిగా లేకో ఆటోమేటిక్గా నీ మనసు మీద ప్రభావం చూస్తుంది. మనసు సరిగా లేదో సంఘం మీద దాని ప్రభావం పడుతుంది. సో నువ్వు సరిగ్గా లేకపోతే అదంతా కూడా సంఘం మీద ప్రభావం చూపిస్తుంది. సో మన వరకు మనం ఎంత బాగా ఉన్నా ఆ పక్కన వాడు సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం మన మీద చూపిస్తుంది. అందువల్ల మనతో పాటు మన పక్కవాడిని కూడా బాగు చేయడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. అది కూడా మన కోసమే. అట్లా కొట్టాలంటే కొట్టండి గట్టిగా. సో మాంసాహారం ఎందుకు వద్దంటున్నారు అంటే, మాంసం అనేది ఆహారం కాదు, మాంస భక్షణ అంటారు. మాంసాహారం లేదు, ఆహారం కాదు మాంస భక్షణే ఉండేది. భక్షణ ఎవరు చేస్తారంటే జంతువులు చేస్తాయి. మన శరీర నిర్మాణం కూడా మాంసకి అనుగుణంగా లేదు. మనకు అటువంటి కూరలు లేవు, మనకు అటువంటి లోపల ఉన్న ఈ ప్రేవులు ఉన్నాయే, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు చాలా పొడవు ఉంటాయి. వాటికి మాంస తినే జంతువులకు చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల త్వరగా అరిగిపోతుంది వాటికి. తర్వాత వాటికి మనకు లక్షణాల్లో చాలా తేడాలు ఉంటాయి. అవి ఆకలినప్పుడే ఆహారాన్ని తింటాయి, వేటాడతాయి. మనం అట్లా కాదు, టైం చూసుకొని మనం తింటాం. సో దీనికి మనకు చాలా తేడాలు ఉంటాయి. అందువల్ల మాంసాహారం మన శరీరానికి సరిపడదని ఎంతోమంది చెప్పినా కూడా మనము ఆదివారం అయితేనే షాపులన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. నాకు తలకాయ కూర కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అంటుంటారు. రామా, అక్కడికి వెళ్తేనే మనకు తెలుస్తుంది, వైబ్రేషన్స్ కూడా బాగా నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అయినా తప్పదు, సంఘంలో ఉన్నాం కదా, అవాయిడ్ చేసుకుంటూ పోవాలి. సాధ్యమైతే మాంసాహారం వల్ల నష్టాలు వాళ్ళకి చెప్పడం వల్ల మనకు కొంత ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. అందుకే పత్రిసారు మహాకరుణ శాఖాహార ర్యాలీలు పెడుతున్నారు. కారణం అదే. ఒకసారి మనం సార్కు మన ఇంటి పక్కన ఇల్లు కాలిపోతుంది, నా ఇల్లు కాదులే అని ఉన్నాం అనుకో, నెక్స్ట్ మన ఇంట్లే కదా కాలిపోయేది. అట్లాగే మా పక్కింటి వాడు మాంసం తింటున్నాడు, తింటే తిండిలే నాకేమనుకుంటే ఆ ప్రభావం మన మీద కూడా కొంత చూపిస్తుంది. అందువల్ల చెప్పాలి, సాధ్యమైతే మనం చెప్తూ ఉండాలి. వింటే విని, లేకపోతే లేదు. ఏదో సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుతుంటే అదే పనిగా పోయి చెప్తే విన్నరు. ఏదో సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సో ర్యాలీలు అంటే తప్పనిసరిగా చేస్తూ పోవాల్సిందే. శాకాహార ర్యాలీలతో పాటు ధ్యాన ర్యాలీలు కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. సో అట్లాగే అజ్ఞాన కాలుష్యం. ఇంతవరకు మనము బాహ్యంగా కనపడిన కాలుష్యాన్ని చూసాం. అజ్ఞానం అన్నది కూడా ఒక కాలుష్యమే. తిండిని బట్టే తేన్పు, విషయాలను చూసి గ్రహించడం అన్నది కళ్ళ ద్వారా ఆహారం. అవునండి.
పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, మాటలు వినడం అన్నది చెవుల ద్వారా ఆహారం, వాసనను పీల్చడం అన్నది ముక్కు ద్వారా ఆహారం, స్పర్శను అనుభవించడం అన్నది చర్మం ద్వారా ఆహారం, రుచులను చూడడం అనేది నాలుక ద్వారా ఆహారం. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకున్న ఆహారం మీద మన ద్వారా బయటికి వచ్చే సారం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎటువంటిది విన్నావు, ఎటువంటిది చూసావు, ఎటువంటిది తిన్నావు అన్న దాన్ని బట్టే నీలో నుంచి మాట రావడం ఆధారపడి ఉంటుంది. అందుకే తిండిని బట్టి తేని పని చెప్పడం, అవునా? సో మనం తెలుగులో మాట్లాడితే మన పిల్లలు తెలుగులో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీషే మాట్లాడతారు. అట్లా మనం ఉన్న పరిసరాల్లో మనం ఎలా ఉన్నాము, ఏం మాట్లాడుతున్నామని బట్టే టోటల్గా సంఘం అనేది, సంఘధర్మం అనేది ఆధారపడుతూ ఉంటుంది. సో ఈ జనరల్గా ఇప్పుడు ఎవరినైనా అడిగామండి, ఎట్లుందండి ప్రపంచము, మన సంఘము, సమాజం ఎట్లుంది అని అడిగారు అనుకో పక్కన వాళ్ళ, ఏముందండి ఎక్కడ చూసినా అన్యాయమే, అధర్మమే, పైకేమో నవ్వుతూ ఉంటాడు, లోపలేమో కుళ్ళిపోతుంటాడు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే నువ్వు ఏ విధంగా అయితే సంఘాన్ని చూస్తున్నావో అదే నీ నోటి నుంచి వస్తోంది. నీ లోపల ఉన్న నీ దృష్టిని బట్టే ఈ సృష్టి ఆధారపడి ఉంది. సృష్టి ఏమో అలాగే ఉంది, కానీ నీ దృష్టి సరిగా లేదు. సంఘం ఏముందండి, అంతా బాగుంది, ఏమీ లేదు, అద్భుతంగా ఉంది, అందరూ మంచోళ్ళే, నాకేం నష్టం లేదు ఎప్పుడు సంఘం వల్ల అన్నావు అనుకో, నీ దృష్టి అంత గొప్పగా ఉందని, బయట సృష్టి అంత గొప్పగా ఉంది. సృష్టిలో మార్పు లేదు, నీ దృష్టిలో మార్పు ఉంది. అందుకే సంఘంలో నువ్వు చూసే విధానాన్ని బట్టి నీకు సంఘం కనపడే విధానం ఆధారపడుతుంది. సంఘం బాగుందనుకో, అంత అద్భుతంగా ఉందనుకో, నీకు అన్నీ అద్భుతంగానే కనపడతాయి, ఎవరు చెడ్డగా కనపడరు. వాడు ఒకవేళ పొరపాటుగా నిన్ను తిట్టినా, అయ్యో నాలో లోపం ఉందేమో అని నువ్వు చెక్ చేసుకుంటావు తప్ప వాడు నన్ను తిట్టాడు అనేది నీకు కోపం రాదు. ఎందుకు? నీ లోపల చూసేదాన్ని బట్టి ఆధారపడుతుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక పిల్లవాడు కొండ దగ్గరికి పోయాడు, ఊరు బయట కొండ దగ్గరికి పోయాడు. ఓ అని అరిచాడు. రిప్లై ఏమొస్తుంది? ఓ అని వచ్చింది. బయటకు రా అని పిలిచాడు. అక్కడి సమాధానం బయటికి రా అని వచ్చాడు. వీడేదో తిట్టాడు, అక్కడ కూడా తిట్టొచ్చింది. వీడికి కోపం వచ్చింది, లోపల ఎవరో ఉన్నారు అక్కడ నన్ను తిడుతున్నారని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అక్కడ ఎవరో లోపల ఉన్నారు, నన్ను వాళ్ళు తిడుతున్నారు, నువ్వేం చేసావు అని అడిగింది. నేను ఇట్లా చేశాను అన్నాడు. సరే, ఈసారి నువ్వు వెళ్ళి నువ్వు మంచిగా మాట్లాడు, అక్కడి నుంచి నీకు మంచి సమాధానం వస్తుంది అని తల్లి. అన్నా అన్నాడు. అక్కడి నుంచి ఏమొచ్చింది? అన్నా అని వచ్చింది, తమ్ముడు అని రాలేదు, అన్నానే వచ్చింది. అంటే మనం చూసే దృష్టి ఎట్లా ఉందో అట్లాగే మనకు వినపడుతుంది, కనపడుతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అది. నాతో ఆడుకుంటావా? నేను నాతో ఆడుకుంటావా అని ఆన్సర్ వచ్చింది. సో తల్లి పిల్లవాడితో ప్రపంచం పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తే, వ్యవహరిస్తే ప్రపంచం కూడా నీ పట్ల అలాగే వ్యవహరిస్తుందని చెప్పింది. అది దాన్ని బట్టి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎంత వింటున్నాము, మనలో ఎక్కడైనా ఆ తప్పులు ఏమైనా కనబడ్డాయా? చెప్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించండి. అట్లా మనం ఇటువంటి తప్పులు చేస్తున్నామా సంఘం పట్ల అనేది మనం చూసుకుంటూ చెక్ చేసుకోవాలి. వినడం ఎందుకు, చదవడం ఎందుకు అంటే మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ఒక మీటర్ లాగా ఈ పుస్తకాలు ఉపయోగపడడానికి. ఇదంతా కూడా మహాత్ములంతా వాళ్ళ అనుభవ సారానంతా ఎంతో చెప్పేసి వెళ్ళిపోయారు. మనం కూడా దాన్ని తీసుకొని, మనం కూడా చూసుకొని, మనం కూడా చెప్పేసి వెళ్ళిపోతుండాలి. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. సో ధర్మం ఒకటే శాశ్వతంగా వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే. సత్యం ఒకటి నిరంతరంగా సాగుతూ ఉంటుంది. ఈ చుట్టూన్నది ఏది కూడా నిరంతరంగా ఏది ఉండదు. ఎందుకంటే యుగాలు మారుతాయి, కల్పం వస్తుంది, మహాకల్పాలు వస్తాయి, రకరకాలుగా జరిగిపోతూ ఉంటుంది, అనేక కల్పాలు వస్తాయి. మన భాగవతం ఇదంతా చూస్తే అనేక రకాల కల్పాలు వస్తాయి. ఒక్కొక్క కల్పంలో ఎవరున్నారు, ఏమున్నారు, ఏం జరిగింది, మళ్ళీ నెక్స్ట్ కల్పంలో ఎవరు వస్తారో దానికి మన్వంతరం ఏది, రకరకాలుగా ఉంటుంది. సో మనం మన చిన్ని ప్రపంచంలో మనం బతుకుతూ ఉన్నాం. అందుకే మహాభారత భాగవతాలు చదివితే మనకు కొంత విషయాలు తెలుస్తుంటాయి. ఇంత పెద్ద మహావిశ్వంలో మనం ఎంత అన్నది మనకు అర్థమవుతుంది. ఈ ఇంతలో మనం ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఎన్ని ధర్మాలు అంటున్నాం, అవంటున్నాం, ఇవంటున్నాం. బుద్ధుడు తన శిష్యులకు 3000 ధర్మాలు చెప్పాడు, 3000 నియమాలు పెట్టాడు. సో మనకైతే ఏ నియమాలు లేవు కదండి. స్వేచ్ఛాజీవులం. ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం పెడుతున్నాం, చక్కగా అన్నీ తింటున్నాం, చేస్తున్నాం, సంఘంలో జీవిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సో ఈ కాలానికి మనం ఎంతో అదృష్టవంతులం. కానీ ఈ అదృష్టంలో దురదృష్టవంతులు కాకుండా ఉండాలంటే ఈ ధర్మాలను కొద్దిగా మనం తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ధర్మో రక్షతే రక్షిత. ఇక్కడ బాగుంటాము, ఇహంలోనూ పరంలోనూ మనకు సుఖం లభిస్తుంది.
అందువల్ల ఈ ధర్మాలు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. అది సో మన దగ్గర తప్పు ఉంది అనుకున్నాము, కానీ ఆ తప్పును ఒప్పుకోవడం లేదు. మనం ఎట్లా ఉంటే అద్దం అట్లాగే చూపిస్తుంది. నువ్వు అద్దంలో చూడకుండా నేను ఇట్లున్నాను అట్లున్నాను, అంత అందంగా ఉన్నాను, ఇట్లా అందంగా ఉన్నాను, ఇట్లున్నాను అట్లున్నాను అనుకుంటే లాభం లే. నువ్వు ఎట్లున్నావో నీకు చూపించాలంటే నువ్వు అద్దం ముందర వెళ్ళు. సరిగ్గా దూకున్నావా లేదా, అట్లున్నావా ఇట్లున్నావా, డ్రెస్ వేసుకున్నావా లేదా, మ్యాచ్ అయిందా లేదా, నీకు అద్దం చూపిస్తుంది. అవన్నీ చూసుకోకుండా నా వరకు నేను కరెక్ట్, నేను ధర్మంగా ఉన్నాను భావిస్తే మాత్రం మనం నష్టపోతాం. మనతో పాటు పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగా నష్టపోతారు. సో ఈ సంఘంలో అహంకారము, అసూయ, ద్వేషము, మదము, మాత్సర్యము, కామము, క్రోధము, లోభము ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నాయంటే ఏంటి? మనుషుల్లోనే ఉన్నాయి. మనుషుల్లో ఉన్నాయంటే సంఘంలో ఉన్నట్టే. వాటిని ఎక్కడో చోట మనం ప్రదర్శన చేస్తూ ఉంటాం, ప్రదర్శనలో పెడతా ఉంటాం. సందర్భానుసారంగా దాన్ని పెద్దది చేసుకుంటుంటాం మనకు తెలియకనే. అవి మహావృక్షాలు అవుతాయి. మనకు తెలియదు, అయినట్టు కూడా మనకు తెలియదు. మన వరకు మనము నేను ధర్మంగా ఉన్నానని మనం భావిస్తూ ఉంటాం. సో వేరే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు, గురువుల దగ్గరికి పోయినప్పుడు, ఆచార్యుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ యొక్క వినయాన్ని, జ్ఞానాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మనకు అద్దం లాంటి వాడు. సో ఆ అద్దంలో మనం చూసుకుంటే మన లోటుబాటు మనకు తెలుస్తాయి. మనం కేవలం మన అద్దంలో చూసుకుంటే మనకేమీ తెలియదు. ఆ అద్దంలో వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది మనం ఎటువంటి ధర్మం పాటించాలి, ఎటువంటి చేయకూడదు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అండి. సో మంచి విత్తనం అన్న ఆలోచనని నాటితే ఆచరణ అనే మొక్కగా ఎదిగిస్తాం. ఆచరణ అనే విత్తనాన్ని నాటితే అలవాటు అనే చెట్టుగా పెరిగించవచ్చు. అలవాటు అనే విత్తనాన్ని నాటితే గుణమన్న వృక్షంగా మార్చుకోవచ్చు. గుణమనే విత్తనాన్ని నాటితే సంఘానికే మహత్తర భాగ్యంగా మారిపోవచ్చు అని బుద్ధ భగవానుడు చెప్తున్నాడు స్వయంగా. సో ఇవన్నీ కూడా భగవానుడు సంఘధర్మంగా మనకు చెప్పినవి ఇవన్నీ కూడా. సో వారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే, సంఘం అన్నాక రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారా అండి? సో నేనున్నట్టు మీరు లేరు, మీరున్నట్టు నేను లేను, అవునా? సో ఈ మనస్తత్వాల ఆధారంగా 5 వర్గాలుగా చేయొచ్చు వాళ్ళందరినీ. అంతే, ఈ 5 వర్గాల కింద అందరూ వస్తారు. ప్రపంచం అంతా ఈ 5 వర్గాల కిందే వస్తుంది. సో ఈ 5 వర్గాలు ఏంటంటే, నంబర్ 1 కేవలం తమ స్వంతం కోసం జీవించేవాళ్ళు, కేవలం తమ స్వంతం కోసమే జీవిస్తారు. నంబర్ 2 కేవలం తమ కుటుంబం కోసమే జీవిస్తారు, కుటుంబం కోసమే. వీళ్ళు దాంట్లో ఉంటారు, వీళ్ళు దీంట్లో ఉండరు. ఇక 3వది కేవలం తమ కోసము తమ వర్గం కోసం జీవించేవాళ్ళు, తమ కోసం తమ వర్గం కోసం. ఇక 4వది కేవలం పేరు కోసమే జీవించేవాళ్ళు, కీర్తి కోసం. ఇక 5వది కేవలం సంఘం కోసమే జీవిస్తారు వాళ్ళు. ఈ 5 రకాల వాళ్ళల్లో మనం ఎక్కడున్నామో మనం చూసుకోవాలి. నేను చెప్తూ వెళ్తుంటాను, మీరు చూసుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి అంతే. మనం దీంట్లో ఉన్నామనుకో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాలి, దాంట్లో ఉన్నామనుకో ఇంకో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. లేదు ఉన్న చోటే బాగుందనుకో ఉండిపోదాం అంతే. నాకు ఇదే బాగుందంటే ఇట్లాగే ఉండిపోతాం. మీ జీవితం మీ ఇష్టం, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం, మన మతిని బట్టే మన గతి, అంతే కదండి. సో ఈ స్టేట్మెంట్లన్నీ కూడా దీని కిందకి వచ్చేస్తాయి. ఓకే, సో కేవలం తమ స్వంతం కోసం జీవించేవాళ్ళు, అది సంఘంలో వీళ్ళ శాతం ఎక్కువే. ఎవరు? తమ స్వంతం కోసం జీవించేవాళ్ళు. వీళ్ళు తమ గురించి తప్ప వేరే ఎవరి గురించి ఆలోచించరు, పట్టించుకోరు. ఎంతసేపు తమ సుఖాలు తమ సంతోషాలే ముఖ్యం. ఇంట్లో పిల్లల గురించి కానీ, భర్త గురించి కానీ, భార్య గురించి కానీ వీళ్ళు పట్టించుకోరు. తమ స్వంత సుఖం కోసం దేనైనా పరంగా పెడతారు. ఇటువంటి వాళ్ళు మనకు ఎక్కడ కనపడతారు అంటే జనరల్గా రైళ్లల్లో, బస్సులలో కనపడుతూ ఉంటారు. రైలు ప్రయాణం అందరూ చేశారు కదా, బస్సు ప్రయాణం అందరూ చేసి ఉంటారు. విమానంలో ఇట్లాంటి ప్రాబ్లం అయితే రాదు, విమాన ప్రయాణంలో ఇట్లా రాకుండా. ఎందుకంటే ఎక్కడికి రాదు, ఎక్కడంటే అక్కడ కూర్చోవడానికి రాదు. ఇది నేల మీదే పోతాయి కాబట్టి ఎక్కడంటే అక్కడ ఎక్కొచ్చు, ఎక్కడంటే అక్కడ దిగచ్చు. ఓకే, రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు మనం ఇట్లాంటి వాళ్ళం అంటే కేవలం తమ కోసమే జీవించేవాళ్ళు. జనరల్ బోగీలు ఉంటాయి, పాపం దాంట్లో ఎక్కుతారు,
ఇంకా తోసుకొని ఎక్కేస్తారు. ఎక్కినాక ఒకడు బాగా పడుకొని ఉంటాడు. పడుకొని నేను ఎంతో దూరం నుంచి వస్తానా అని చెప్పేసి వాడు పక్కవాడు నిల్చుకొని ఉన్నా కూర్చొని వాడికి ఏం సంబంధం లే, వాడు గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. వాడిని తిట్టుతుంటారు, చేస్తుంటారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగానే వాడు భావిస్తూ అవన్నీ నాకు సంబంధం లేదు, నా సుఖమే నాకు, వాడు ఏమన్నా మాట్లాడుకుని ఏమన్నా చేసుకోనిలే అని వాడు అట్లాగే పడుకుంటాడు. అవునా? సో లాస్ట్కి ఏం చేస్తారు, ఇంక వదిలేస్తారు వాడిని. కొట్లాడవాడితే కొట్లాడి వాడిని కొట్టి ఏదో చేస్తారు. కొందరు ఏం చేస్తారు, వాడు పాపాన వాడైపోతాడు అంటారు. అవునా? సో ఇటువంటి వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసాం. నీవు చాలా దూరం నుంచి ప్రయాణం చేసినప్పుడు నీకు చేతనైతే రిజర్వేషన్ టికెట్ కొనుక్కో, ఆడ పడుకొని నిన్ను ఎవరు వద్దండ్రు. ఇది జనరల్ భోగి. జనరల్ భోగిలో దాంట్లో 4 కూర్చోవాలి, లేదా 5 మంది కూర్చోవచ్చు, 6 మంది కూర్చోవచ్చు. నేను అట్లా చేస్తాను అని చెప్పేసి వాడు అట్లే చేసేస్తాడు. వాడు అలాగే ఉంటాడు. అవునా? అట్లాగే సో వీళ్ళ వల్ల ఎవరికి నష్టం ఉంది, వాడికి నష్టం ఉంది. వాడు ఎక్కినోడు వాడిని తిడతాడు. అక్కడ 10 మంది 15 మంది వాడి పైన చాలా లోపల బాధపడతారు. మరి ఆ బాధ అంతా ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు, ఖచ్చితంగా వాడి మీద వెళ్ళిపోతుంది. అది వాడికి అప్పటికి అర్థం కాదు, ఎందుకంటే అప్పుడు దున్నపోతు స్టేజ్లో ఉంటాడు వాడికి అర్థం కాదు. తర్వాత దాని ప్రభావము వాడి శరీరం మీద, మనసు మీద, సంసారం మీద అంతా పడుతుంది. అది మనం ఒకరి గురించి తిట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ పోదది. వాడు తప్పు చేసింటే ఖచ్చితంగా వాడి మీద ఉంది, వాడు తప్పు చేయకుంటే తిట్టిన వాడి మీదకి వస్తుంది. సో అక్కడ వాడికి తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా వాడి ప్రభావం ఉంటుంది. అందుకే సంకల్ప శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొద్దున చెప్పుకున్నాం మనం, తల్లి బిడ్డకు, బిడ్డ ఇక్కడ బాధపడుతుంది, ఎక్కడ ఉన్న తల్లికి తగిలింది. ఎట్లా తగిలింది అది? ఆ శక్తి, భావనా శక్తి అంత గొప్పగా ఉంటుంది. అది ఆ భావనా శక్తి వల్ల సో వాడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో అందువల్ల అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అన్నది చూసుకోవాలి. ఇప్పుడు కూర్చున్నావు, ఎవరో వచ్చారు, లేయి కూర్చో అని చెప్పేసి ఇవ్వు. ఇంకా కొందరు మేము చాలా కరెక్ట్ అండి, ధర్మబద్ధంగానే కూర్చున్నామని 4 కూర్చోవచ్చండి సీట్లో కంఫర్ట్గా. ఏం కొంచెం జరుపుకుంటే ఇంకా 5 మంది కూర్చోవచ్చు, 6 మంది కూర్చోవచ్చు. లేదు మా వరకు మేము కరెక్ట్గా కూర్చున్నాం, రూల్ ఈజ్ రూల్, 4 కూర్చోవాలి, 4 కూర్చున్నాం, నష్టం ఏం లేదు. ఇంకొకటి సీట్ ఇస్తే నీకు గంట ఏం పోతుంది కదా. కానీ చెయ్యరు. ఎందుకు? మేమైతే ధర్మబద్ధంగా ఉన్నాం అంటారు. కరెక్టే ఉన్నావు, కానీ కొంత ఇతరులకు ఇచ్చి చూడు ఎట్లా ఉంటుందో, ఆ సంతోషం ఎట్లా ఉంటుందో, వాడి దగ్గర నుంచి వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయో చూడు. సో సంఘ ధర్మంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు వాడికి వచ్చిన పరిస్థితి రేపు మనకు రావచ్చు. అవునా? అట్లాగే బస్సులో వెళ్ళాం, బస్సు ఎక్కాము, ఫుల్గా ఉంది, ఒక్క చోట ఖాళీ ఉంది. నేను పోయి కూర్చున్నాను అనుకోండి. నా తర్వాత ఒక ముసలాయన ఎక్కాడు, ఆయనకి సీట్ లేదు, బాబు నిలబడ్డాడు. సో అప్పుడు నా సీట్ని ఆయనకి ఇవ్వచ్చు, ఇచ్చి ఆయన కూర్చోమని చెప్పొచ్చు. ఆయన సంతోషపడిపోతాడు, ఆ వైబ్రేషన్స్ మనకు వస్తాయి. లేదా నేను ఆయన సీట్ ఇచ్చి నేను నిలబడినప్పుడు ఎవడు ఇంకోటి నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, సార్ మీరు చాలాసేపు నుంచి నిలబడినారు, దయచేసి ఈడ కూర్చోండి అన్నాడు అనుకో, మనం ఆ సీట్లో కూర్చుంటాం, వాడు నిలబడతాడు. సో అట్లా సిస్టంలో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. సో అద్భుతంగా ఉంటుంది ఆ వైబ్రేషన్స్. బాంబేలో ఇది ఇలాగే జరుగుతుంది. బాంబేలో చాలామంది ఫస్ట్ స్టేషన్లో ఎక్కుతారు, ఒక 2 hours తర్వాత చాలామంది ప్రయాణం చేస్తూనే ఉంటారు, కంటిన్యూగా ఉంటుంది. చాలా అందరూ బాంబే సిటీలో ఉండాలంటే కష్టం, దానికి దగ్గర పల్లెల్లో ఉంటారు. అక్కడి నుంచి మెట్రో ట్రైన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఏం అడగరు, మీరు లేని అని ఎవరు అడగరు, వాళ్ళు చూసుకుంటారు, టైం చూసుకుంటారు. నేను 1 hour నుంచి నేను కూర్చున్నాను కదా అని చెప్పేసి వాళ్ళు లేసేస్తారు. వాడు ఇంకా 1 గంట ప్రయాణం ఉంటుంది వాడికి, కానీ మిగతా వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అది సంఘధర్మం అంటే. ఇది మా ఫ్రెండ్ చెప్పాడు. బాంబేలో ఉంటే మా కొలీగ్, ఎట్లా చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, ఎట్లా చేయాలంటే లేదు ఏమి ఇబ్బంది లేదు, 1 గంట తర్వాత మేము లేస్తాం, ఇంకోరు కూర్చుంటారు, వాళ్ళు లేస్తారు, ఇంకో గంట తర్వాత కూర్చుంటుంటారు, ఎవరికి ఏమి ఇబ్బంది కలిగించారు అక్కడ అని చెప్పారు. సో అది సంఘధర్మం అంటే. అట్లాగే ఈ సంఘధర్మంలో భాగంగా స్త్రీకి పురుషుడు అవసరమే, పురుషుడికి స్త్రీ అవసరమే. అవునా? స్త్రీకి మాత్రమే పురుషుడు అవసరం అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. సంఘధర్మం అన్నది ప్రతి ఒక్కటి అవసరమే, అన్ని అవసరాలే. ఇంకా చాలా మనం చూస్తుంటాం, ఇది బ్యాడ్ హ్యాబిట్ ఉంది చాలా వరకు సంఘంలో. వాడు స్కూటర్ మీద పోతూ ఉంటాడు, సడన్గా వాడికి వానజల్లు పడినట్టుగా పాన్ ఉమ్మి వాడి మీద పడుతుంది. వాడు ఎవడబ్బా ఇట్లా ఉమ్మాడని చూసుకుంటే బస్సులో నుంచి ఒక తల లోపలికి పోతూ ఉంటుంది.
వాడికి తెలియదు, అది ఎవరి మీద పడుతుందో తెలియదు, వాడి నోట్లోంచి బయటికి పోవాలి అంతే, వాడి మీద పడుతుంది. వాడు ఎవర్రా ఈ సువర్కే బచ్చ నా మీద ఉంచాడని చెప్పేసి వాడు నోట్లో ఉన్న ఉమ్మిని ఉంచుతాడు పక్కన, అది పక్కన స్కూల్కి వెళ్ళే పాప మీద పడుతుంది. వాడేం చేశాడు, వీడు అదే చేశాడు. పాపం ఆ పాప ఏం చేసింది, స్కూల్లో పుస్తకంలో నుంచి ఒక పేపర్ చించి, పాపం ఈ అంకులకు సంస్కారం తెలియదేమో, వాళ్ళ అమ్మ నాన్న ఏమి నేర్పలేదేమో, ఎక్కడ ఉంచాలో తెలియదని చెప్పి తుడుచుకొని పోతుంది. ఇది మనం రోజు చూస్తూనే ఉన్నాం. స్కూటర్ల మీద వెళ్ళేవాళ్ళు దాదాపు 75-80% మంది తుపుక్కను మూస్తూనే పోతుంటారు. గమనించారండి? అది ఎక్కడ పడుతుందో ఏం పడుతుందో తెలియదు, అసలుకి ఎందుకు ఉంచాల్సి వస్తుందో తెలియదు. ఏదో వాడు పాన్ వేసుకున్నాడు, నువ్వు వేసుకున్నా ఒక చోట పోయి ఉంచి తావచ్చు కదా, వాడు ఉంచాడు. ఇట్లా పోతూనే పనులన్నీ జరిగిపోవాలి. చాలా చోట్ల ఇక్కడ వచ్చింది ఏంటంటే, ఈవెన్ విలేజెస్లో కూడా నేను గమనించింది ఏంటంటే, ఏమీ లేదు, ఊరికే పక్కన కూర్చున్నప్పుడు అట్లా ఉంచేస్తూ అంటారు. గమనించారా? లాలాజలం అనేది చాలా ఇంపార్టెంట్ దేహానికి, మరి ఎందుకు ఉంచుతారో తెలియదు నాకు. సో అది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఎంతోమందికి బ్యాడ్ హ్యాబిట్ ఉంది, 90% ఉంటుంది విలేజర్స్కు. ఈ నగరాల్లో ఉన్న వాళ్ళకు ఇది ఒక దరిద్రం, పోతూ మూసుకుంటూ పోతుంటారు. ఎంత దరిద్రం అంటే దాని యొక్క వైబ్రేషన్స్ పన్నవాళ్ళ మీద పడినప్పుడు వాడు ఎంత తీవ్రంగా వాడి గురించి అనుకుంటాడంటే వాడికి చాలా నష్టం జరుగుతుంది. వాడికి అది అర్థం కాదు, ఏదో పని అయిపోయింది అనుకుంటున్నాడు, నా నోట్లోంచి బయటికి పోయింది అనుకుంటున్నాడు, పోలేదు. దానికి 100 ఇంతలుగా వాడికి వస్తుంది, రిటర్న్స్ వస్తున్నాయి, వాడికి రిటర్న్ గిఫ్ట్లు వస్తున్నాయి. అది తెలియదు చాలామందికి. అలా చేయకూడదు, అది సంఘధర్మం కాదు, అధర్మం అది. ఈ విషయాలన్నీ చాలామందికి అర్థమవుతాయండి. అర్థం ఏదో ఒకరికి చెప్తే తప్ప ఇది చేస్తున్నారని మనకు అర్థమయ్యే చాలు. అందుకే ఏదో రూపంగా ఎవరో ఒకరు దాన్ని చెప్తూ పోవాల్సిందే. అందుకే మన ఇంతకుముందు సినిమా స్లైడ్స్ వేయవారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయరాదు అని స్లైడ్ వచ్చేది, అవునా అండి? సో ఇవన్నీ మొదట్లో బాగా పెట్టేవాళ్ళు స్లైడ్స్లో, ప్రతి ఒక్కటి కూడా పొగ త్రాగరాదు, ఇవన్నీ బాగా స్లైడ్స్ వచ్చేటివి. కానీ ఈ మధ్యకాలంలో లేవు, సినిమా హాల్లో పెద్దగా వేయడం లేదు. అవన్నీ వేస్తున్నారండి? కరెక్ట్. సో ఇక్కడ కేవలం తమ కోసం తాము జీవించే వాళ్ళు ఆత్మ పరిణామ క్రమంలో బాల్యావస్థలో ఉన్నవారు కేవలం కొద్దిమంది మాత్రమే ప్రాపంచిక జ్ఞానంతోనే జీవిస్తుంటారు. వీళ్ళకి ఇంగిత జ్ఞానం శూన్యం. ఇంగిత జ్ఞానం శూన్యం. ఇంగిత జ్ఞానం అంటే తెలుసా అండి? కామన్ సెన్స్. నీకు ఆత్మజ్ఞానం లేకపోయినా పర్లేదు, పుస్తక జ్ఞానం లేకపోయినా పర్లేదు, దేహ జ్ఞానం లేకపోయినా పర్లేదు, ఏ జ్ఞానం లేకపోయినా పర్లేదు, ఇంగిత జ్ఞానం అయితే ఉండే తీరాల. కామన్ సెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఉంటే మిగతా ఏమున్నా లేకున్నా పర్లేదు. ఇది లేకపోతే మాత్రము నువ్వు మనిషే కాదు, మనిషే కాదు అసలు. ఈ కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని డిగ్రీలు పాస్ అయినా అసలు అక్షర జ్ఞానమే లేకున్నా మనిషికి ఉండాల్సింది ఈ కామన్ సెన్స్. లేచింది మొదలు పడుకునేంత వరకు, అంటే ఆహార వ్యవహారాల్లో ఈ జ్ఞానం ఎంతో అవసరం, ఈ కామన్ సెన్స్ అన్నది. మనం పెరిగిన వాతావరణ పరిస్థితులు ఎలాంటివైనా సరే ఇంగిత జ్ఞానం అయితే ఉండి తీరాల్సిందే. మాకు చెప్పలేదండి అన్నది చెప్పడానికి లేనే లేదు. ఇది చూసి నేర్చుకోవాల్సిందే, ఎవరైనా చెప్తే నేర్చుకోవాల్సిందే. చూసి నేర్చుకుంటే చాలా వచ్చేస్తుంది ఇంగిత జ్ఞానం. అది కూడా నీకు ఆ కామన్ సెన్స్ లేకపోతే నీకు ఏ సెన్స్ లేనట్టే, ఇంకా ఏ సెన్స్ పనికిరావు, నువ్వు మనిషిగానే పనికిరావు జీవితంలో ఇంకా. అందుకే దాన్ని ఇంగిత జ్ఞానం అని చెప్పారు. అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి. మొదట ఇవన్నీ కూడా మనం ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు, ఇంగిత జ్ఞానాన్ని కూడా. సో మొదట ఆహార పరంగా మనకు ఉండాల్సిన ఇంగిత జ్ఞానం. ఎందుకంటే సంఘ ధర్మంలో చాలా వరకు మనకు మొట్టమొదటిగా ఉండాల్సిన జ్ఞానం ఇదే, ఇంగిత జ్ఞానం. ఏమంటే బోర్ కొడుతుందా? ఆహార పరంగా నీకు ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత కామన్ సెన్స్ పాయింట్లో నువ్వు ఆలోచించాలి అన్నది చెప్తున్నాం. ఆకలైనప్పుడే తినాలి, శాకాహారమే సరైన ఆహారం, మాంసాహారం పాపాహారం. సో ఇది కామన్ సెన్స్ పాయింట్.
దీనికి పెద్ద పెద్ద శాస్త్రాలు అక్కర్లే. స్తోమతను బట్టి కాకుండా శరీర తత్వాన్ని బట్టి ఆహారం తీసుకోవాలి. నీ దగ్గర డబ్బులు దండిగా ఉండొచ్చు, కానీ నీకు షుగరు, బీపీలు అవి ఇవి ఉన్నాయనుకో, నువ్వు ఎటువంటి ఆహారం తీసుకోవాలో అటువంటి ఆహారమే తీసుకోవాలి. అంటే శరీర తత్వాన్ని బట్టే తీసుకోవాలి. తీసుకున్న ఆహారం తగ్గట్టుగా శ్రమ ఉండాలి. తాజా ఆహారం మంచిది. ఆహారం తీసుకోమన్నారు కదా అని 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని బయటికి తీసి వేడి చేస్తూ 3వ రోజు మళ్ళీ పెట్టి 4వ రోజు తీసి పనికి రాదు. అలా చేసినావంటే నీకు ఇంక జ్ఞానం లేనట్టే, కామన్ సెన్స్ లేదు. దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. తాజా ఆహారం మంచిది. చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు, సో మనం చూసుకోవాలి. ఉదయం లేస్తానే కడుపు నిండా నీళ్ళు తాగాలి. ప్రతిసారి ఆహారం తీసుకున్న తర్వాత 2 గంటల వరకు ఏమి తినకుండా నీళ్ళు తాగాలి. 2 గంటల వరకు ఏం తినద్దు, ఆ తర్వాత నీళ్ళు తాగాలి. సో ఇదంతా కూడా ఆహారపరంగా. ఇక వ్యవహారానికి వస్తే, అంటే సంఘానికి వస్తే, అడిగేటప్పుడు వినయం చూపాలి, పుచ్చుకునేటప్పుడు కృతజ్ఞత చూపాలి, ఇచ్చేటప్పుడు ఆనందపడాలి. ఏం కామన్ సెన్స్, దీనికే పెద్ద జ్ఞానం లేదు. ఇంకా నువ్వు కనీసంగా పాటించాల్సినవి విని, కనీసంగా తప్పైతే క్షమాపణ కోరాలి, వయసులో పెద్దవాడిని గౌరవించాలి, చిన్నవారితో స్నేహపూర్వకంగా ఉండాలి. సో ఇవి కామన్ పాయింట్సే. ఇవి ఉన్నామా లేదో చూసుకోవాలి మనం. గురువు దగ్గర వినయ విధేయతలతో ఉండాలి. సందర్భాన్ని చూసి ప్రశ్న వేయాలి. ఎప్పుడంటే అప్పుడు నీకేదో డౌట్ వచ్చింది, టక్కున లేసి వేయద్దు ప్రశ్న. సందర్భాన్ని చూసి ప్రశ్న వేయాలి. అతిథులను ఉన్నంతలో తృప్తిపరచాలి. ఎంత ఉంటే అంత. నీళ్ళు ఉంటే నీళ్ళు, కాఫీ ఉంటే కాఫీ, స్నాక్స్ ఉంటే స్నాక్స్. ఏమీ లేదనుకో, నీళ్ళు ఉంటాయి కదా కంపల్సరీ. మంచి మాటలు 4. అది బలవంతులతో వైరం పనికిరాదు, బలహీనులపై ప్రతాపం చూపరాదు. ఇప్పుడు చెప్పినవన్నీ పెద్ద పెద్ద జ్ఞానమే కాదు, కామన్ సెన్స్ పాయింట్లే. చాలా కామన్ సెన్స్ ఉండాలి. ఇంగిత జ్ఞానంతో చూపుతో పలకరించాలి, నోటితో నవ్వాలి, మాట స్పష్టంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, ఇతరులకు అర్థమైనదో లేదో గమనించాలి. ఈ పాయింట్ నేను చాలా మధ్య మధ్యలో అడుగుతుంటా, అర్థమైందా అని అడుగుతుంటాను కదండి. అంటే నాకు కామన్ సెన్స్ ఉన్నట్టే కదా. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకోరాదు. మొదట వినాలి, ఆలోచించాలి, ఆ తర్వాతే మాట్లాడాలి. అధిక సంభాషణ అనర్థహేతువు, మౌనం ఉత్తమం. ఇది కొంచెం మనం తప్పవుతుంటాం. ఇద్దరు మాట్లాడేటప్పుడు కంప్లీట్ అయిందా లేదా కూడా చూసుకోం, దూరేస్తాం, చాలా స్పీడ్గా దూరేస్తాం. కానీ కొంత సమయం పాటించాలి. ఆ కంప్లీట్ అయిందా లేదా అని వాళ్ళ పక్క ఇట్లా చూస్తే, వాళ్ళు చూసినప్పుడు మనం మాట్లాడచ్చు. వాళ్ళిద్దరు చాలా సీరియస్గా మాట్లాడుకుంటుంటారు, పోయి మధ్యలో దూరేస్తాం. అలా దూరకూడదు. ఓకే. ఇంటా బయట ఒంటిపై శుభ్రత అవసరం. డబ్బు కోసం గడ్డి తినరాదు. అతి అనర్థదాయకం, మితమే సంతోషదాయకం. ఓర్పు అనేది ఉంటే మార్పుకు నాందిగా ఉంటుంది. అనవసరపు తీర్పులు పత్రానికి నాంది. ఎప్పుడు జడ్జిమెంట్లు ఇవ్వద్దండి, అనవసరంగా ఇవ్వకూడదు. నిన్ను అడిగితే నీకు తెలిసింటే మనం ఇవ్వాలి, లేకపోతే ఇవ్వద్దు. ఇవన్నీ కామన్ సెన్స్లోనే ఉన్నాయండి. ఇంకా మనం చాలా జ్ఞానవంతులుగా పోలేదు. ఇవన్నీ కామన్ సెన్స్ పాయింట్లో. ఓకే. పిల్లలను పెద్దలుగా చూడాలి, వారి భావాలకు విలువనివ్వాలి, కుటుంబ వ్యవహారాలను వారికి తెలియజెప్పాలి. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. భావాలను స్పష్టంగా ప్రకటించాలి, క్లుప్తంగా ఉండాలి. ఏంటండి అంటే, సార్ నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే పిల్లి అడ్డం వచ్చా, మళ్ళీ ఇంట్లో పోయి కూర్చొని ఇట్లా చెప్తుంటాము, ఏదైనా స్టార్ట్ చేయండి, ఏం చెప్పండి అంటే అలా చెప్పకూడదు. మన భావాలను క్లుప్తంగా చెప్పాలి. అవసరాన్ని బట్టి, టైంని బట్టి, సమయాన్ని బట్టి మనం చూసుకుంటూ చెప్పాలి. అది ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, పత్రికారు 3 గంటల 3 మాటలు అని అట్లా ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఏం చెప్పాలన్నది. ఆంజనేయ స్వామి సీతమ్మని చూసి వచ్చాడు, రాముడు ఎదురు చూస్తున్నాడు. వచ్చిన వెంటనే ఇంకేం చెప్పలేదు, ఫస్ట్ ఒక మాట చెప్పేశాడు, సీతమ్మ జాడ తెలిసింది అన్నాడు. ఫినిష్. ఇంకా ఆ తర్వాత నువ్వు ఎంతన్నా సోది చెప్పు, ఆయన వినడానికి సిద్ధమే రాముడు. అసలేంది చెప్పారు. సో అట్లా మాట ఎప్పుడు కూడా స్ఫూర్తిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉండాలి. ఆ తర్వాత మన ఇష్టం. కష్టమైన పనైనా తప్పనప్పుడు ఇష్టంగా మార్చుకొని చేయాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా, దేనికైనా పరధ్యానం వద్దు, ధ్యానమే ముద్దు. ఇదంతా దేని కింద వచ్చింది? కేవలం
తమ స్వంతం కోసం జీవించే వాళ్ళ కోసమే ఇదంతా చెప్పబడింది. ఓకే, ఇక రెండవది కేవలం తమ కుటుంబం కోసం జీవించేవాళ్ళు, కేవలం కుటుంబం కోసమే. వీళ్ళు సంఘం గురించి ఏం ఆలోచించరు, తమను గురించి కూడా ఏం పెద్దగా పట్టించుకోరు. తమను గురించి కూడా ఎంతసేపు వీళ్ళ కుటుంబం గురించే వీళ్ళ తపనంతా కూడా. వారికి ఏం నగలు తీసేయాలి, పిల్లలకి ఎటువంటి చదువులు చదివించాలి, ఎన్ని ఆశలు చేయాలి, ఎన్ని ఇల్లు చేయాలి, ఏమేం భూములు తీసిపెట్టాలి, ఎప్పుడు వీళ్ళ చింత అంతా వీళ్ళ గురించే ఉంటుంది. వాళ్ళు దేని గురించి పట్టించుకోరు. ఇంకా పాప పెళ్ళి ఎలా చేయాలి, ఇంకా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. పాప కట్నం ఇవ్వాలి కదా, ఎంత ఇవ్వాలి, ఇప్పుడు ఎంత కూడబెట్టాలి, ఇదే జీవితం అంతా. ఇంకా సో వాళ్ళ వాహనాల కోసం వేలు ఖర్చు పెడతారు. వీడేమో ఆటో రిక్షా వాడి దగ్గర బేరం ఆడుతుంటాడు 10 రూపాయలకు. వాళ్ళకైతే వేలు పెట్టి వాహనాలు తీస్తాడు, కార్లు తీస్తాడు. ఒక చేత్తో పిల్లలకు పాకెట్ మనీ ఇస్తూ ఉంటాడు, వీడేమో కడుపు చేత్తో పట్టుకొని నీళ్లు తాగుతూ ఉంటాడు. సో వాళ్ళకి ఏమి కావాలో సమస్తం కూరుస్తుంటాడు, వీడికి ఏం కావాలో వీడేం తీసుకోడు. అంటే వీడికి అర్థం కానిది ఏంటంటే అదేదో నా బాధ్యత అనుకుంటాడు. బాధ్యత ఎంతవరకు అంటే పిల్లలకు రెక్కలు వచ్చేంతవరకే, వాళ్లకు 3 పూట్ల తిండి పెట్టేంతవరకే. 3 పూట్ల ఉంటేనే, లేదా 2 పూట్లు ఉంటే 2 పూట్లనే, లేదా 1 పూట ఉంటే 1 పూటేనే, లేదా భిక్షం ఎత్తుకుంటాడు. ఎందుకు? వాడు అన్నం పెడతాడు, నీ దగ్గరకు వచ్చాడా? నువ్వు ఇటువంటి స్థితిలో ఉన్నాను కోరుకొని జీవితం తీసుకొని వచ్చాడు ఇక్కడికి. నువ్వు రమ్మంటే వాడు రాలేదు, వాడు ఎన్నుకొని వచ్చాడు ఇక్కడ. ఎన్నుకొని వచ్చిన వాడి కోసం నువ్వెందుకు ఇంత శ్రమ పడతావు? నీ బాధ్యత ఎంతవరకు అంతవరకే చేయి. కుటుంబ బాధ్యతని నెత్తినంతా వేసుకోవద్దు, రాళ్ళనంతా మోయొద్దు. సో ఇటువంటి వాళ్ళు సంఘంలో చాలామంది ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళ కింద అంటే పెద్ద మహావృక్షం కింద చిన్న వృక్షాలు ఎదగలేవు. సో వీళ్ళ తర్వాత వచ్చే ఆ పిల్లల గతి ఏంటంటే అన్నీ సమకూర్చి పెట్టాక నెక్స్ట్ వాళ్ళకి ఏమి చేయాలో తెలియక, జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు, చాలా నాశనం అయిపోతుంటారు చాలా వరకు. మా నాన్న మాకేం తెలియదని అన్నీ చేసి పెట్టిపోయాడు, వాడంతా వాడేస్తాడు, జల్సాలు చేసేస్తాడు, రోడ్డు మీదకి వస్తాడు, ఎలా బతకాలో కూడా తెలియదు. అట్లా ఎంతోమంది ఉన్నారు అట్లా. అవునండి. సో వీళ్ళకు తమ ప్రపంచం తప్ప వేరే ప్రపంచం ఉందని కూడా తెలియదు. వీళ్ళకు సామాన్య ప్రాపంచిక జ్ఞానం తప్ప విశేష జ్ఞానం అనేది ఏమాత్రం ఉండదు. వీళ్ళందరూ కూడా సంఘంలో సభ్యులే. అవునా? ఇక మూడవది కేవలం తమ కోసం, తమ వర్గం వాళ్ళ కోసం జీవించేవాళ్ళు. తమ వర్గం అంటే ఇక్కడ వర్గం అంటే కులం అనుకోవచ్చు, బంధువులు అనుకోవచ్చు, కేవలం వాళ్ళ మాత్రమే. ఇంకా వాడి కోసం ఏమైనా సహాయం చేస్తారు. వాడు డబ్బు ఎక్కడికొట్టినా సరే, పోతే పనిలే మావాడే కదా అంటారు. వేరే వాడు వీళ్ళ కులపు వాళ్ళని ఏదైనా అంటే వాడు దుర్మార్గునైనా సరే వానికే సపోర్ట్ చేస్తారు. ఈరోజు వాడికి చేయకపోతే రేపు మనకి ఎట్లా చేస్తాడు? తప్పే కావచ్చు, వాడు మనోడు అంతే. ఇది ఉందా లేదా సమాజంలో? దండిగా ఉంది. అవునా? సో దీనివల్ల చాలా నష్టం. ఎప్పుడైతే నువ్వు తప్పుకు అధర్మానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే అధర్మో రక్షతి భక్షితః, నువ్వు దేన్నైతే రక్షించావో అది నిన్ను భక్షిస్తుంది. ధర్మం చాలా స్పష్టంగా సూటిగా చెప్పబడింది అది. అందువల్ల ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పు, లేదంటే వాడికి నచ్చ చెప్పు, ఇంకోసారి ఇలాంటివి చేయొద్దని చెప్పొచ్చు. అంతేగాని వాడు ఏమన్నా చేసుకోనిలే, వాడు మా వర్గము అంతే. సో ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు. ఇట్లా వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిందే. కేవలం పేరు కోసం జీవించేవాళ్ళు, వీళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. పేరు బాగా వస్తే వీళ్ళ పనులు బాగా జరుగుతాయంటారు, అనుకుంటూ ఉంటారు. మనం ఎక్కడికి పోయినా రాచమర్యాదలు జరుగుతాయని అనుకుంటుంటారు. సో వీళ్ళ చుట్టూ బాగా ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు. ఎందుకు? వీడు కీర్తి కోసం దేనికోసమైనా ఎంతో కొంత చందాలు ఇస్తూ ఉంటాడు. సో రాను రాను వీడు బయటికి పోవాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. మొదట్లో బాగుంటుంది, ఇంద్రుడు చంద్రుడు దానకర్ణుడు అని పోవడం. తర్వాత వీడికి ఆదాయం దగ్గర అవుతుంది, కానీ కీర్తి అనేది కావాలనిపిస్తూ ఉంటుంది. అది ఒక పంజరంలో నిలబడిపోతుంది. లాస్ట్కి వీడికి స్వేచ్ఛ అనేది కోల్పోతాడు. కీర్తి కోసమే వాడు తంటాలు పడుతూ దానికోసమే చచ్చిపోతాడు, జీవితం వ్యర్థం చేసుకుంటాడు. చేయాలి కీర్తి కోసం. కీర్తి కోసం నువ్వు చేయొద్దు, నువ్వు చేసే పనులలో నీకు కీర్తి రావాలి. ఆ పేరు నీ ఇంటి పేరుగా మారాలి. దానికోసం ఏదే ఆశించవద్దు. నిష్కామ కర్మం అని చెప్పాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. చేయవలసింది చేయి, కానీ దాని నుంచి ఏం రావాలని నువ్వు ఆశించవద్దు. భగవంతుడికి అర్పితం చేయి. అప్పుడు నీ వద్దన్న కీర్తి నీకు మామూలుగా వచ్చేస్తుంది. మహాత్మా గాంధీ అంటాం,
మొదట ఆయన గాంధీనే. మహాత్మా అనేది సంఘమే ఇచ్చింది అతనికి బిరుదు, మహాత్మా గాంధీ అని. అవునండి. పరమహంస యోగానంద. సో సంఘమే ఇచ్చేస్తుంది బిరుదులు. నువ్వు చేసే పనిని బట్టి సంఘం ఇచ్చేస్తూ ఉంటుంది. నువ్వు కీర్తి కోసమే నువ్వు జీవితాన్ని పరంగా పెట్టుకోవద్దు. ఇట్లాంటి వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. అట్లాగే కేవలం సంఘ శ్రేయస్సు కోసం జీవించే వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి సంఘం తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళకి సంసారం వద్దు, భార్య వద్దు, భర్త వద్దు, పిల్లలు వద్దు, ఏమీ వద్దు. వాళ్ళదంతా కూడా ధ్యేయం అంతే. వీళ్ళలో 2 రకాలు ఉంటారు. మంచి చెడు అనేది దృష్టిలో పెట్టుకుంటారు. ఒకటి, రెండో వాళ్ళు అజ్ఞానము జ్ఞానం, అంతే. వీళ్ళకి 2 రకాల వాళ్ళు ఉంటారు ఈ సంఘ శ్రేయస్సు కోసం పాటుపడేవాళ్ళు. సో ఇది మంచి, ఇది చెడు, దానికోసమే చేస్తూ ఉంటారు. వీళ్ళకు మనకు ప్రాపంచికంలో వీళ్ళు నాయకులుగా ఉంటారు. వాళ్ళ ఆస్తులు వదిలేస్తారు సంఘం కోసమే, ఏమైనా చేస్తారు. ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళు ముందుకు వెళ్తారు, అక్కడికి ఎదురు నిలబడతారు, ప్రాణాన్నన్నా ఇచ్చేస్తారు సంఘం కోసం. దేనికి భయపడరు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇక రెండో వాళ్ళు, వీళ్ళకు సంఘంలో జ్ఞానము అజ్ఞానం రెండే కనబడేది. సో అజ్ఞానం తీసేయాలి, జ్ఞానాన్ని ఉంచాలి, వీళ్ళ దృష్టి అంతే. దానికోసం కూడా వీళ్ళు దేన్నైనా పణంగా పెడతారు, జీవితాన్ని పణంగా పెట్టేస్తారు. ఎవరిని ఆశించరు, దేన్ని ఆశించరు. సో సంఘంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా లేదండి? ఇటువంటి వాళ్ళు మంచి చెడును చూసేవాళ్ళు ఉన్నారు, జ్ఞానం అజ్ఞానాన్ని కూడా చూసి దాని నుంచి అందరినీ బయట వేయాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? వీళ్ళంతా కూడా అంటే ఆధ్యాత్మిక వాదులు అంటారు. ఆధ్యాత్మికంగా జీవించే మహాత్ములు, గురువులు అని చెప్తారు. వీళ్ళ దృష్టి అంతా ఎప్పుడు కూడా ఆత్మ, అనాత్మ, కార్యకారణ సంబంధము, కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, వీటిపైన వీళ్ళ యొక్క జ్ఞాన పరంపర జరుగుతూ ఉంటుంది. అవునా? సో ఇదంతా కూడా మనకు ఇన్ని రకాల మనుషులు ఉన్నారు సంఘంలో. సో మనం ఈ సంఘంలో ఈ 5 రకాల్లో మనం ఎక్కడున్నామని మనం చూసుకోవాలి. చూసుకున్నారు కదండి మనం ఎక్కడున్నాలో. సో ఏ స్థాయిలో ఉండాలో మనం చూసుకున్నామా? సో మనం ఎక్కడ ఉండాలి? ఆఖరి స్థాయిలో ఉండాలి. అవునా? అంటే నిజమైన ధర్మంలో మన లైఫ్ పర్పస్ ఏంటి అనేది లాస్ట్లో మోక్ష స్థితిలో మనం ఉండగలగాలి. ఆధ్యాత్మిక జ్ఞానంతో మన సంఘ ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉంటే మనము మోక్షానికి చాలా దగ్గరలో అవుతాము. ఈ సంఘానికి మనం చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాము. అవునండి. సో ఇదంతా మనకు ఈ సంఘ ధర్మం అంతా మనకు తెలియాలి, మన మార్పుల్లో ఉండాలి, మనం చక్కగా మన ధర్మాలు నిర్వర్తించాలి అంటే మనకు బాగా ఉపయోగపడేది ఏంటంటే మన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. అందువల్ల మనం సంఘ ధర్మం పాటించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.